Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga Videos. సో ఎక్కడైనా సరే సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఓ ఎర్ర నచ్చు ఒక పిచ్చ నచ్చు సినిమా మీద అమితంగా ఉండాలన్నమాట. సో మీకు అంత ప్యాషనేట్గా లేదంటే ఒక సినిమా కోసం ఎప్పుడన్నా గొడవలు చేసిన సందర్భాలు ఉన్నాయా? మీ కాలేజ్ లైఫ్, స్కూల్ లైఫ్లో సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు థియేటర్ కాడ ఇంద్ర సినిమాకి కానీ సింహారెడ్డి చెన్నకేశ్వర సినిమాలకి అయితే సీట్లు జరిగిపోయేది. సీట్లు చింపేసేవారు. ఒక చాకట్టుకుని వెళ్ళేవారంటే థియేటర్లకి చాక ఏమన్నా పట్టుకుని వెళ్ళేవారు కీ చైన్స్ తో. అంత స్కూలింగ్ కదా సో ఉంటది కదా, మొత్తం ఒక 25 మెంబర్స్ 30 మెంబర్స్ బ్యాచ్ వెళ్ళే వాళ్ళం. సో జగ్గంపేట కాబట్టి అందరికి తెలిసిన వాళ్ళే, థియేటర్ ఓనర్స్ కూడా తెలిసిన వాళ్ళే కదా. ఏం చేసామని తెలియదు కానీ బట్ ఓనర్స్, థియేటర్ ఓనర్స్, జగ్గంపేట ఓనర్స్ ఇగో ఏమన్నా సీట్లు పాడైపోతుంది ఏళ్ళ వాళ్ళే. అప్పట్లో ఇప్పుడు కాదు, అప్పుడు చేసింది ఇప్పుడే వడ్డీ వేసి తీసుకోండి. సో వి హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్. నా మూవీస్ కి చాలా బాగా చేసేవాళ్ళం. ఇందిరాకి, ఇందిరా, సమసింహారెడ్డి, చెన్నకేశ్వర రెడ్డి, నరసింహనాయుడు, 2 మూవీస్ కి. మరి క్యారెక్టర్ అప్పుడు మీరు అందరూ గెటప్ వేసుకున్నప్పుడు మీరు ఇంద్ర క్యారెక్టర్ వేసుకురావాల్సింది కదా, రవితేజ గారిని వేసుకుని వచ్చారండి మీరు? లేదు అంటే రవితేజ, ఎందుకంటే రవితేజ గారితో కూడా జగంపేట కదా. అలా వచ్చారా? నేను అనుకోలేదు. హాస్య గారు ఒక లిస్ట్ ఇచ్చారనమాట. లిస్ట్ ఇస్తా ఉంటే ఓకే వరదరాజు క్యారెక్టర్ నువ్వు రవితేజ తీసుకో అన్నారు. సరే లక్కీలీ మన ఆయన కూడా అక్కడి నుంచే కదా, సెట్ అయ్యేది కదా. బాగున్నారు తెలుసా ఆ రోజు నిజంగా మీరు అందరు ఎంత బాగున్నారంటే గెటప్ల్లో ప్రతి ఒక్కరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారనమాట. నాకు తెలుసు ఐఎమ్ ఓన్లీ ద వన్ ఫ్రమ్ ద ఇనిషియల్ స్టేజ్ నుంచి త్రూ అవుట్ మీ థీమ్ తో పాటు నేను కూడా ట్రావెల్ అవుతా వచ్చాను. నేను అదే ట్రావెల్ అవుతా వచ్చాను అనమాట ఫ్రమ్ ద ఇంటర్వ్యూ కాడి నుంచి. ఇంటర్వ్యూ దగ్గర నుంచి ఉన్నాను నేను ఆల్మోస్ట్. అయితే ఎవరికైనా సరే అవకాశం రావడం అన్నది చాలా అరుదు ఇవాళ రేపు. సో వచ్చిన తర్వాత దీన్ని ఎలా నిలబెట్టుకుందాం అనుకుంటున్నారంటే ఏం చెప్తారని? అదే టఫెస్ట్ పార్ట్ యాక్చువల్లీ. ఇప్పుడు వరకు మనకి వెనకతల బ్యాకప్లు ఏమీ లేవు కదా. ఇక్కడ వరకు రావడానికి ప్రాసెస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి మాకు సంబంధం లేదు. ఏదో క్యూలో నుంచి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ కొనుక్కుని సినిమా చూడడం అంతవరకే. సో ఈ ప్రాసెస్ లో మనకేం తెలియదు కాబట్టి కొత్తగా ఉంటది మార్నింగ్ లెగ్గానే. ఇప్పుడు ఆల్రెడీ తిమ్మరాజుపల్లి టీవీ నుంచి ఒక హిట్ వచ్చింది కాబట్టి వరదరాజు అనే క్యారెక్టర్ షో వెళ్ళగానే మీరు అందరూ చేశారు కదా, ఇది కదా, ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి ఇలా చెప్తున్నారు. ఇప్పుడు గుర్తుపడుతున్నారు సంభవం. ఇప్పుడు నెక్స్ట్ వేసే స్టెప్ చాలా జాగ్రత్తగా వేయాలి. ఇప్పుడు వరకు ఆలోచించకుండా వెళ్ళిపోయేవాళ్ళం, ఎటు ఫ్లో అయితే అటు. ఇప్పుడు అలా కాదు కదా. డెఫినెట్ గా క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలి, అది సినిమా ఫ్లోలో ఉందా లేదని చూసుకోవాలి. సో ఇప్పుడే ఇంకా కొంచెం రెస్పాన్సిబిలిటీ బాగా పెరిగింది. మీ సిఇఓ గురించి చెప్పండి, రహస్య గారి గురించి. ఎంతలా టేక్ కేర్ చేశారు మిమ్మల్ని అందరినీ? హౌ షీ మోటివేటెడ్ యూ ఆల్? అంటే ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు డైరెక్టర్ మీద వదిలేసి వెళ్ళిపోతారు, నమ్మకం ఉంది కదా సరే చూద్దాంలే తర్వాత అని. వీళ్ళు ఎంతవరకు మీ ప్రొడక్షన్ హౌస్ ఎవరైతే ఉన్నారు, కిరణ్ గారు కావచ్చు, రహస్య గారు కావచ్చు, ప్రతిరోజు లొకేషన్స్కి వచ్చేవారా లేదంటే ఎలా వచ్చేవారు వాళ్ళ సెట్స్కి అంటే ఏం చెప్తారు? ప్రతిరోజు అసలు కిరణ్ గారు నాకు తెలిసి 2 times వచ్చారు. రహస్య గారు, కిరణ్ గారు 2 times వచ్చారు. మొత్తం మోస్ట్లీ మా మీద నమ్మకంతోనే వదిలేశారు. రితికేష్ గారు ఉండేవారు, సో ఆయన చాలా బాగా డీల్ చేశారు, మొత్తం హ్యాండిల్ చేశారు. అండ్ మీరు అడిగిన క్వశ్చన్, రహస్య గారు అంటే లిటరల్ మమ్మల్ని అందరినీ పిల్లలాగా చేస్తారు. సో స్వీట్ అండ్ షీ సో కూలెస్ట్ పర్సన్ అనమాట ఎవర్ మిడ్ సో ఫార్. సో మేమంతా కొత్త కదా. సో ప్రొఫెషనల్ అఫీషియల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రాసెస్ అనేది మాకు కొత్త, బయట వరకు ఓకే. కానీ బట్ రహస్య గారు అలా కాదు, ఇలా చేయండి, ఇలా చేస్తే కొంచెం ఇలా వెళ్తాము. సో మీరు అందరూ గ్రూప్గానే ఉండండి, గ్రూప్గా ఉంటే మీలో కొంచెం యూనిటీ ఇది కనబడుతుంది. సో దానివల్ల మీరందరూ కొంచెం పాజిటివ్గా బయటకు వెళ్తారు అని ఇంటెన్షనల్గా చెప్పేవారు రహస్య గారు. లిటరల్గా చెప్పాలంటే ఒక మదర్లీహుడ్ ఫీల్ ఉంటుంది కదా. సో అలాగే నిజంగానే ఓపెన్ కాదు, క్యాంపస్ ఉన్నాను కదా, నిజంగానే అలాగే చూసారు. మా సెట్లో ఎవరిని అడిగినా, మా యాక్టర్స్ని ఎవరిని అడిగినా అలాగే చెప్తారు. బికాస్ కిరణ్ గారు ఆ టైంలో ఉన్నా లేకపోయినా షీ ఈస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ us అనమాట. షీ ఈస్ సో స్వీట్. Congratulations Volga Video for 18 million subscribers. Please do like and subscribe Volga Videos.